దమ్ముంటే 15 రోజులు సభ పెట్టు. రైతులు, నేతన్నలు, డ్రైవర్లు, గురుకులాలపైన చర్చిద్దాం. ఆ తర్వాత స్కాముల ఆరోపణలపైన చర్చకు సిద్ధం. రుణమాఫీపై రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరితే పారిపోయిన దద్దమ్మ రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు బుద్ధి చెప్తారు. రేవంత్కు కేసీఆర్ అవసరం లేదు, కార్యకర్త చాలు. లగచర్ల రైతులకు కోర్టులో న్యాయం జరుగుతుంది. పోలీసుల అండతో తిరుపతి రెడ్డి అరాచకాలు చేస్తా ఉన్నాడు. తెలంగాణ భవన్లో కొడంగల్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ నిన్న ఈ స్పీచ్ వింటే అంటే ఒక క్లాస్ లీడర్ మాస్ లీడర్కి ఎట్ట మారిండు, ప్రజలకు ఎట్ట దగ్గర అవుతున్నది అర్థమైపోతుంది. ఆయన చెప్తానే ఉన్నాడు అన్ని, నాకు ఇట్లా మాట్లాడే ఇష్టం లేదు అంటూనే ఉన్నాడు, మళ్ళీ సూర్కులు వేస్తూనే ఉన్నాడు. అంటే ప్రజలకు ఏం కావాలి, ఏ విధంగా ప్రజలను అట్రాక్ట్ చేసుకోవాలనేటువంటి కార్యక్రమంలో బాగా ఆరితేరిపోయింది కేటీఆర్ ఈ ఈ ఈ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత. సో కాబట్టి ఇలాంటి ఈ టైంలో తీసుకుపోయి లోపలేస్తే ఏమవుతుంది, ఇంకా ఆయనకు ఎక్కువ బూస్ట్ వచ్చేస్తుంది, ఎక్కువ ఇంకా పొలిటికల్ ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు అరెస్ట్ చేసి లోపలేసినాక ఊర్లో ఉండే ముసలమ్మ కూడా మాట్లాడుకుంటుంది, ఆ కేసీఆర్ కొడుకుని కేటీఆర్ని అరెస్ట్ చేసిరంటగానే ఆయన ఎందుకు అరెస్ట్ చేసిరు అని చెప్పేసి చర్చ వస్తుంది, తప్పకుండా మాట్లాడతారు. ఇప్పుడు ఏం మాట్లాడుకుంటారో వీళ్ళ గురించి తెలియదు, కానీ నువ్వు అరెస్ట్ చేస్తే మాత్రం 100% మాట్లాడుకుంటారు ఊర్లలో జనం. ఒకసారి మాట్లాడుకోవడం మొదలుపెట్టిననుకో దాన్ని నువ్వు ఆపలేవు, మన జేజమ్మ తరం కూడా కాదు. సో అట్లా ఇప్పుడు లేనిపోయిన అంశాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏ కొడంగల్ నుంచి అయితే నువ్వు అది చేసినావో, గెలిచి దండయాత్ర స్టార్ట్ చేసినావో, అదే కొడంగల్ నుంచి నీకు రాజకీయంగా గోరిగాడుతందుకు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. అదే లగచర్లకు వెళ్ళి ఇలా కొడంగల్ కోతే ఏడుకోయినా కానీ రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత కన్నగట్టినట్టు కనపడతా ఉంది. ఆ ఒక్క 5 గ్రామాలే కాదు, కొడంగల్ ఏ మూలకైనా ఓరి, అటు అటు ఆ కర్ణాటక బార్డర్ దాకా ఓరి, ఇటు ఇక్కడ రారి, నారాయణపేట సైడ్ రారి, ఎటొచ్చినా కానీ ఆ ఉన్నటువంటి 7 మండలాల్లో ఎక్కడ ఏ మండలానికో వ్యతిరేకత కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది, కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. ఇలా పట్నం నరేందర్ రెడ్డిని జైల్లో పెట్టావు, నీ మీద పోటీ చేసిన ఆయనని, ఇది కూడా రాజకీయ కక్షనే. జైల్లో పెట్టావు, జైల్లో పెట్టి ఏం చేసినావు, ఆయన ఏమైనా కట్టడి చేస్తావా, లేకపోతే లోపల ఏమైనా ఉరిశిక్ష చేస్తావా? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఇంకో 4 రోజులకైనా బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఊకుంటాడా? జైల్లో పెట్టి లోపల పెట్టాక బయటకు వచ్చాక ఊకుంటాడా? ఆయన పనిగా ఆయన చేస్తాడు. నువ్వేమో హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ గుడి వెనక కూర్చొని నీ దందాలు నువ్వు చేసుకుంటావు, ఆయన ప్రజల కాడికో ఆయన చేసే పని ఆయన చేస్తుంటాడు. అప్పుడు ఏమవుతుంది, ఎవరికి బొక్క పడుతుంది? అంటే ఇదే అనాలోచిత నిర్ణయం అనమాట. అరెస్ట్ చేసి లోపటేస్తే కట్టడి అవుతారు అనుకోవడం తప్పది.